హలో వ్యూవర్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు మన వీడియోలో ఏ బైక్ అయినా మన సిగ్నల్ లైట్లు బ్లింక్ అవుతాయి కదా, హజార్డ్ ఫ్లాషర్ అంటారు వాటిని. అవి ఎలా ఇన్స్టాల్ చేసుకోవాలో చూడబోతున్నాం. అది కూడా మన కట్అవుట్ తక్కువ ప్రైస్లో. ఒక్కొక్క ప్రైస్ వచ్చేసి మనకి 1000 రూపీస్, 1500, 2000, 1800 కూడా ఉంది. నేను ఇవన్నీ చూసి నాకు తక్కువ బడ్జెట్లో ఒక ఫ్లాషర్ అయితే దొరికింది. దాన్ని మీషోలో దొరికింది. మీషోలో బుక్ చేసుకున్నాను. నేను వాడబట్టి 2 ఇయర్స్ అవుతుంది. దాన్ని మీకు ఎలా ఇన్స్టాల్ చేసుకోవాలో చూపించాలని చెప్పేసి మీ ముందుకైతే వచ్చాను. వెహికల్ అయితే ఉంది, మీకు కనిపిస్తుంది. దాన్ని సెట్ చేశాను. ఎలా సెట్ చేశానో మీరు కూడా చూసి నేర్చుకోండి. అస్సలు మిస్ అవ్వద్దు. మన వీడియో పిన్ టు పిన్ చూసేయండి. ఎందుకంటే ఏ వైరు ఎక్కడికి కనెక్షన్ ఇచ్చానో అని తెలుసుకోవడం ఇంపార్టెంట్. అలా కనుక మీరు తెలుసుకోలేదనుకో మీ బైకే ప్రాబ్లం. ఎందుకంటే మీరు రాంగ్ కనెక్షన్ ఇచ్చారనుకోండి, మిస్ఫైర్ అయితే మొత్తం అర్థమైందా, షార్ట్ సర్క్యూట్ అయ్యే ప్రమాదం అయితే ఉంది. అందుకని జాగ్రత్తగా వీడియో మొత్తం నీట్గా చూడండి అని చెప్పేసి. నా వాయిస్ని బట్టి కాదు, మన వీడియోస్ని బట్టి ఏమన్నా మీకు నచ్చితేనే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. లేకపోతే వద్దని నేను చెప్పను, నచ్చకపోయినా చేయండి ప్లీజ్. ఓకే, మన టాపిక్లో అయితే వచ్చేద్దాం. ఇదిగో చూసేయండి. ఇలా హజార్డ్ ఫ్లాషెస్ అయితే మీ బైక్ కూడా మీరు సెట్ చేసుకోవచ్చు. అది ఏ బైక్ అయినా సరే. ఇంకోటి, మీరు ఏ డౌట్ పెట్టుకోవద్దు దీనివల్ల బ్యాటరీ డౌన్ అవుతుందని చెప్పేసి. ఎలాంటి బ్యాటరీ అయితే దీని మీద డౌన్ అవ్వదు. చూసేయండి, ఇది ఒక మోడ్ కదా, ఇది ఒకటి. చూడండి ఫ్రెండ్స్, హజార్డ్ ఫ్లాషర్ కట్అవుట్ అయితే చూడటానికి ఇలా ఉంటుంది. ఇది నేను 2 ఇయర్స్ క్రితం బుక్ చేశాను. అది ఎలాగంటే, దీనికోసం నేను ఆన్లైన్లో చెక్ చేసి దాని ప్రైస్ చూసి బిత్తరపోయా. ఎంత ఉన్నాయంటే 1400, 1800, 2000 ఈ రేట్లు అయితే ఉన్నాయి. వెతకంగా మీషోలో సెర్చ్ చేస్తే ఒకరోజు 150 రూపీస్కి ఇది దొరికితే దీన్ని బుక్ చేసుకున్నాను నేను. దీన్ని నేనే ఫిట్ చేసుకున్నాను అప్పుడు కూడా. ఇప్పుడు మళ్ళీ ఎందుకు తీసానంటే, మీకు దీన్ని ఇప్పుడు రిమూవ్ చేసి మళ్ళీ ఫస్ట్ కానీ చూపిద్దాము, దీని గురించి తెలియని వాళ్ళు ఉంటారు, మీకు ఎక్స్ప్లెయిన్ చేద్దామని చెప్పి ఈ వీడియో అయితే తీస్తున్నాను. ఈ కటౌట్కి వచ్చేసి 4 వైర్లు అయితే ఉంటాయి. ఈ కంపెనీ పేరు వచ్చేసి కూడా ఏదో హెచ్కేజీ అనే బ్రాండ్ నుంచి బుక్ చేశాను. ఆ స్టిక్కర్ కూడా పోయింది, ఎందుకంటే 2 ఇయర్స్ అయింది కదా, అది పాడైపోయి లేచిపోయింది ఆ స్టిక్కర్ కూడా. ఓకే, టాపిక్లోకి వెళ్తే, మనం మీకు చూపించడానికి ఈ కటౌట్ రిమూవ్ చేయడానికి ఆల్రెడీ హెడ్ లైట్ అయితే మీకు నేను కిందకి దించేశాను. ఇప్పుడు మనం ఏం చూసుకోవాలంటే, దానికి ఎన్ని స్క్రూలు ఉన్నాయి, ఆ స్క్రూలు ఎలా తీసుకోవాలి, ఏమేమి స్పానర్లు సెట్ అవుతాయో చూద్దాము. ఇప్పుడు అది హెడ్ లైట్ కిందకి దించేశాను కదా, అక్కడ స్క్రూ చూపిస్తున్నాను కదా, ఇక్కడ ఒక స్క్రూ, మళ్ళీ ఆ సైడు రైట్ సైడ్ ఒక స్క్రూ ఉంటుంది. ఈ 2 స్క్రూలు ఇప్పేసుకొని ఆ సైడ్ 10-11 సైజు బోల్ట్ అయితే ఉంటుంది, దాన్ని లూజ్ చేసేసుకుంటే హెడ్ లైట్ కిందకైతే వచ్చేస్తుంది. ఇప్పుడు మనం సెట్ చేసుకోవడానికి కటౌటర్ ఒకటి అండ్ ఏదైనా కుదిరితే ఒక వైర్ ముక్క తీసుకోండి. ఒకటి కుదిరితే స్మాల్ వైరింగ్, ఎందుకంటే కొంచెం లెంత్ సరిపోదు కాబట్టి అంత మొక్క ఉన్నా సరిపోద్ది. తర్వాత నెక్స్ట్ వచ్చేసి మనకు ఒక స్విచ్ కావాలా వీటికి సపరేట్ కనెక్షన్ ఇవ్వడానికి. ఆ స్విచ్ వైర్లు అయితే కూడా లాగేసుకున్నాము. ఇదిగో చూడండి, మీకు ఇప్పుడు నేను కనెక్షన్ అయితే చూపించేస్తాను. ఫస్ట్ కనెక్షన్ వచ్చేసి రైట్ సైడ్ సిగ్నల్కి అయితే ఇచ్చేద్దాం. ఫస్ట్ వైర్ ఉంది కదా, రైట్ సైడ్ కనెక్షన్ అయితే ఇచ్చేద్దాం మనం ఇప్పుడు. ఈ వైరు మనం జాగ్రత్తగా జాయింట్ వేసుకోవాలి, ఎందుకంటే పూర్ క్వాలిటీ వైర్ అయితే అసలు వాడొద్దు మీరు. పూర్ క్వాలిటీ వైర్ ఏంటంటే, మీరు పద్దాక తీసుకునేది కాదు కదా అది. మనకేంటంటే ఇప్పుడు కనెక్షన్ ఇస్తాము, ఆ పూర్ క్వాలిటీ వైర్ ఏంటంటే, నువ్వు కనెక్షన్ ఇచ్చి పెట్టేసినాక నువ్వు హెడ్ లైట్ వేసేటప్పటికి పీసులు ఉంటాయి కదా, ఆ లోపల రాగి వైర్ అయితే సిల్వర్ వైర్ అయితేనేమి ఏదైతే అది రవ్వలు రాలిపోద్ది, అది పనికిరాదు అనమాట. మనం దానికి నీట్గా కనెక్షన్ ఇచ్చేసుకుందాము, ఎక్కడ బాడీకి టచ్ అవ్వద్దు. బాగా ఇంకోసారి చెప్తున్నాను వినండి. రైట్ సైడ్ సిగ్నల్ అది ప్లస్ వైర్కి ఇవ్వాలి, మనం ఎక్కడ ఎర్త్కే తీయము. ఓన్లీ ఇప్పుడు అక్కడ ఫస్ట్ పర్పుల్ కలర్ వైర్ ఉంది కదా, దానికి ఆ గ్రీన్ కలర్ వైర్ అయితే ఇచ్చేసి మనం టేప్ వేసుకుందాం. టేప్ కూడా నీట్గా వేసుకోండి, ఎక్కువ వేసుకోవద్దు, తక్కువ వేసుకోవద్దు.
సరిపోయేంత వరకే నీట్గా కొంచెం టేప్ ఎప్పుడైనా వేసేటప్పుడు కొంచెం లాగి పెట్టి వేయండి, ఎందుకంటే టైట్గా పట్టుకుంటుంది. అదేగాక మనకి దాన్ని ఫిట్ చేసి 2 ఇయర్స్ అవుతుంది కాబట్టి మనం తీసుకోవడానికి కొంచెం డస్ట్ గిస్ట్ ఉండి అంత చండాలంగా ఉంది. అప్పటికప్పుడుకైతే అసలు నాకు ఈ వైర్లు అన్నీ ఇలా ఎందుకు ఉన్నాయంటే, నేను ఇంతకుముందు ఎక్స్ట్రా ఫిట్టింగ్ సిగ్నల్ లైట్స్ అనేవి తీసుకొచ్చాను, అంటే మనకు స్టైల్గా ఉండేవి. అవి ఏం చేశాయంటే వాటికి ప్లగ్గులు ఉంటే నాకు ఈజీగా ప్లగ్ తీసేసి ఆ వైర్ ఆ ప్లగ్ మధ్యలో పెట్టేసి ఈ ప్లగ్ గుచ్చేస్తే సింపుల్గా అయిపోయేది. ఇప్పుడు వచ్చేసి టాపిక్లోకి వెళ్దాం. ఆ రెండో గ్రీన్ వైర్ ఉంది కదా, ఆ గ్రీన్ వైర్ను లెఫ్ట్ సైడ్ అయితే ఇచ్చేద్దాం మనం. ఇప్పుడు చూడండి, ఆ గ్రీన్ వైర్ని లెఫ్ట్ సైడ్ అయితే ఇచ్చేస్తున్నాం. లెఫ్ట్ సైడు మెయిన్ వైరు అంటే ప్లస్ వైరు. నేనేం చేశానంటే కొంచెం ఎక్స్ట్రా ముక్క ఒకటి తీసుకొని అవతల సైడు దాని ప్లస్ వైర్ ఉంది కదా, ఆ ప్లగ్లోంచి ఒక వైర్ లాగేసుకున్నాను. ఎందుకంటే మళ్ళీ కట్ చేయడం ఎందుకు, ఈ టైం వేస్ట్ అని చెప్పేసి నేను ఇప్పుడు ఇలా చేశాను. మనం కూడా దీనికి ఇప్పుడు జాగ్రత్తగా ఇచ్చేసుకొని కనెక్షన్ ఇచ్చుకొని టేప్ అయితే వేసుకుందాం. ఇప్పటికైనా ఒకటి గుర్తుపెట్టుకోండి, టేప్ అనేది జాగ్రత్తగా వేసుకోండి. మీరు ఈ వీడియోని క్లియర్గా చూడండి, ఎందుకంటే మీకు అర్థం కాదు, మధ్యలో కట్ చేసుకుంటా పోతే మీకు ఈ సిస్టమ్ అనేది ఇది మీకు అర్థం కాదు. ఏ వైర్ తేడా వచ్చిందంటే మీకు వైర్లు కాలిపోయే అవకాశం అయితే ఉంది. ఇప్పుడు నేను టేప్ అయితే కట్ చేసుకున్నాను కదా, ఇప్పుడు ఈ 2 వైర్లు అయితే కనెక్షన్ అయితే పూర్తి అయిపోయింది. మనకు ఒక రెడ్ వైర్ ఉంది. ఈ రెడ్ వైర్ని ఎలా లాక్కోవాలంటే, మనకి ఇగ్నిషన్ కాయిల్ ఉంటుంది, పవర్ సప్లై కాయిల్. మనం డైరెక్ట్ బ్యాటరీకి ఇస్తే అది మనకి తాళం ఆపేసి ఉన్నా కూడా బ్యాటరీకి ఇస్తే అది ఆటోమేటిక్గా ఆన్ అవుతూ ఉంటుంది. మనకు అలా ఉండకూడదు. ఇగ్నిషన్ రిటర్న్ వైర్ ఉంటుంది అక్కడ, రెడ్ ఆరెంజ్ కలర్ 2 వైర్లు ఉంటాయి. ఆరెంజ్ కలర్ వచ్చేసి బ్యాటరీ నుంచి డైరెక్ట్గా వచ్చింది. రెడ్ కలర్ వచ్చేసి మనకి కీ ఆన్ చేయగానే దాని నుంచి రిటర్న్ సప్లైయర్ వచ్చింది. ఆ రిటర్న్ సప్లైయర్కి అయితే మనం ఇప్పుడు కనెక్షన్ ఇచ్చుకోబోతున్నాం. ఈ వైర్కి అయితే ఇవ్వాలి మనం, ఎందుకంటే మనం డైరెక్ట్గా అవతల వైర్కి ఇచ్చామనుకో చేస్తారు. చూడండి సార్, ఇలా అనేలోపు మీకు తెలియకుండానే మీ ప్రాణం పోతుందంటే ఇలా అనేలోపు తెగిందా తెగలేదా
మనం ఇప్పుడు ఈ వైర్కి అయితే టేప్ అయితే వేసేసుకుందాం. ఈ టేప్ వేసుకున్నాక మనకి లాస్ట్ ఇంకొక వైర్ అయితే మిగిలింది. ఆ వైర్ కూడా కనెక్షన్ ఇచ్చేసుకుంటే అయిపోద్ది. ఇప్పుడు ఈ వైర్ ఉంది కదా, ఈ వైర్ ఎక్స్ట్రా వైర్ ఎందుకు లాగా అంటే లెంత్ సరిపోదని ఈ వైర్ లాగాను. ఇప్పుడు దీన్ని ఎర్త్ ఇవ్వాలంటే అక్కడ ఇస్తే సెట్ అవ్వదు. ఇప్పుడు ఎర్త్ ఇవ్వాలంటే ఎక్కడ ఇవ్వాలి ఇప్పుడు మనం చూడండి. ముందు దీనికైతే టేప్ వేసుకుందాం. ఈ జాయింట్ కాడ ఆ వైర్ మొక్కిచ్చాను కదా, ఆ జాయింట్కి మనం టేప్ అయితే వేసేసుకొని ఇప్పుడు ఆ వైర్ అయితే సెట్ చేసుకుందాం. ఇప్పుడు ఈ వైర్ ఎక్కడ ఎలా ఇవ్వాలన్నా కూడా సెట్ అవ్వట్లేదు. ఇప్పుడు ఎక్కడ ఇచ్చుకుంటాము, మనకి బోల్ట్లు ఉన్నాయి కదా, మన హెడ్ లైట్ బోల్ట్ బిగిస్తాము. అది చూడండి, ఆ వైర్ పెట్టి ఆ బోల్ట్ ఉంది కదా, ఆ బోల్ట్ పెట్టేసి అక్కడ ఇస్తానమాట. ఈ స్విచ్కి వచ్చే ఎర్త్ వైర్ అనేసి పెట్టేసి మనము టైట్ వేస్తే టైట్ అవుద్ది, లూజ్ చేస్తే లూజ్ అవుద్ది. మనం తీసినప్పుడే అది లూజ్ అవుద్ది మన ఆటోమేటిక్గా. అంటే ఇది హెడ్ లైట్ పైకి వచ్చింది అనమాట వైరు. మన సెట్టింగ్ అయితే పూర్తిగా అయిపోయింది. ఒకసారి చూడండి, మీకు ఆన్ చేసి చూపిస్తాను. ఇదిగో స్విచ్ ఆన్ చేసాం. స్విచ్ కనెక్షన్ వైర్ ఉంది కదా, ఇది ఎర్త్ వైరు నాకు హ్యాండ్లో ఉంది. తాళం ఆన్ చేసాను, స్విచ్ ఆన్ చేసి పెట్టాను. సరే, ఇక్కడ నేను బిగించాలనుకుంటున్నాను కదా, చూడండి. ఓకే, ఇదంతా సెట్ చేసుకొని మీకు లాస్ట్లో సిగ్నల్ లైట్స్ ఎన్ని టైప్స్ ఉన్నాయో నాకు తెలిసి దీంట్లో 16 మోడ్స్ ఉన్నాయి, 16 మోడ్స్ ఉన్నాయి దీంట్లో. ఆ మోడ్స్ కూడా మీకు చూపిస్తాను. ఈ కనెక్షన్ అంతా పూర్తయినాక మనం ఇదంతా సెట్ చేసుకొని దీనికి ఒక ట్యాగ్ వేసుకోండి. ఈ సైడ్ సస్పెన్షన్ ఉంది కదా, దీని దగ్గర ఇలా పెట్టేసుకొని ట్యాగ్ కూడా ఉంది, ట్యాగ్ కూడా వేసేసుకోండి.